ఫస్ట్ ఓటు సిబిఎన్ పేరుతో టీడీపీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏపీలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న విద్యార్థులకు తెలుగు యువత బృందం చైతన్యం కలిగించనుంది. చంద్రబాబు విజన్ 2020 కల సాకారమైంది. చంద్రబాబు మరో విజన్ కలను సాకారం చేసేందుకు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి సహకారం అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నాం అని గుంటూరు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 56 నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు, ఈ ప్రభుత్వం చేసిన మోసం, దమనకాండ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువకులు, విద్యార్థులను, మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం, అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోన్ముఖ అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత సామాజిక సమానత్వానికి, అలాగే మౌలిక సదుపాయాల కల్పనకి, గుంతలు లేని రోడ్లకి, ఉద్యోగ భద్రత, అలాగే బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి, మహిళా సాధికారత కోసం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన, అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అలాగే రాష్ట్రంలో వివిధ సమస్యలు లేని ఒక బెస్ట్ ఎంపవర్మెంట్తో బెస్ట్ గవర్నమెంట్కి శ్రీకారం చుట్టే విధంగా మొట్టమొదటి ఓటు పడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో ఏ కళాశాలలు ఉన్నాయో, ఎందుకంటే డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా మొట్టమొదటి ఓటు వినియోగించుకోబోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలిసి చైతన్యపరిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి, ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏ విధంగా అయితే తను తన మదిలో నుంచి వచ్చిన ఎన్నో బృహత్తకరమైన ఆలోచనలతో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క ప్రపంచ పటంలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కలలు కన్నారు. గతంలో మనం చిన్నప్పుడు చూసుకున్నాం, మాకు మొట్టమొదటి ఓటు వచ్చినప్పుడు విజన్ 2020 అన్నారు. ఈరోజు ఆ విజన్ 2020 కళ సాకారమైంది. ఈరోజు మనం ఈ విధంగా ఒక ఐటీ విప్లవానికి, ఈ పారిశ్రామిక విప్లవానికి, అలాగే అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించామంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఘనత తప్పితే మరొకటి కాదు. అందులో భాగంగానే అలాగే ఇప్పుడు విజన్ 2047 పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన విజనరీని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అటువంటి
దార్శనికత నాయకుడికి మనందరం అండగా ఉండాలా. ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులు విద్యార్థులు ఈ మొట్టమొదటి వినియోగించుకునే ఓటు దుర్వినియోగం కాకూడదు. ఈ రాష్ట్రంలో మీరు వేసిన ఓటు వల్ల ఈ రాష్ట్రంలో దమనకాండకు ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే యువతకు ఉపాధి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు వసతులు లేవు, మహిళలకు రక్షణ లేదు, దళితులకు భద్రత లేదు, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. అలాగే మీలాంటి పత్రికా విలేకరులు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో గతంలో ఏదైతే తమ ఫస్ట్ ఓటు వినియోగించుకున్న యువతీ యువకులు విద్యార్థులు మన ఓటు దుర్వినియోగం అయిపోయి రాష్ట్రం వినాశనానికి వేసామని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరోసారి అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులతో సమావేశాలు, వినూత్న రీతిలో ఏదైతే తమ విద్యార్థులను ఆకర్షించే విధంగా, వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమానికి తెలుగు యువత, విద్యార్థి, మహిళా విభాగాలు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులతో పాటు మీలాంటి మీడియా సోదరుల అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఈ కార్యక్రమానికి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేక, పరిశ్రమలు లేక, ఉపాధి అవకాశాలు లేక గడిచిన ఈ 56 నెలల కాలంలో 2100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే మత్తుకు బానిసలై తమ జీవితాలను చిత్తు చేసుకొని 20,000 మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తెలియజేసింది. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసిన ఈ రివర్స్ పరిపాలన వల్ల ఈరోజు దేశంలో 23% నిరుద్యోగ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే సగటున ఈరోజు పట్టభద్రుల్లో 73% మంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఈ రాష్ట్రం నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి స్థానంలో తీసుకెళ్లిన ఘనత ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వానికే దక్కుతూ ఉంది. ఈరోజు ఒడిశా రాష్ట్రం కూడా ఎంతో పురోగమిలో వెళ్తా ఉన్న నేపథ్యంలో మన రాష్ట్రం అట్టడుగు స్థానంలో వెళ్ళిపోవడానికి ఇది ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో చూసుకుంటూ ఉంటే కియా కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, అమర్ రాజా కానివ్వండి, కియా అనుబంధ సంస్థలు కానివ్వండి, అలాగే ఫ్రాంకిల్ టెంప్టన్ కానివ్వండి, లులు అదాని కానివ్వండి, మొత్తం ఈ రాష్ట్రానికి బై చెప్పేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి భవిష్యత్తులో తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగ విప్లవం రావాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఒక సమర్థవంతమైన పారదర్శక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థినికి తెలియజేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మీ మీడియా ముఖంగా ఈ రాష్ట్రంలోని యువత విద్యార్థులను కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మై ఫస్ట్ ఓటు సిబిఎన్. ఓకేనా? జయప్రదం చేయండి. మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. జయప్రదం చేయండి. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్.